అధికారంలో ఉన్నటువంటి కూటమి పార్టీలో చేరికలు జరగాలి కానీ ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి వైసీపీలో ఎందుకు చేరికలు జరుగుతున్నాయనేటువంటి అంశము ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సర్వత్రా ఆసక్తి రేపుతున్నటువంటి చర్చ. ఎందుకంటే 11 స్థానాలకు పడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఉన్న పార్టీ నేతలే ఒక్కొక్కరు కూడా వైసీపీని విడిచి పక్కెళ్ళిపోతూ ఉన్నారు. కొంతమంది జనసేనలోనో లేదంటే కొంతమంది టీడీపీలో లేదా మరి కొంతమంది బీజేపీలో చేరిపోతున్నటువంటి ఈ సమయంలో మళ్ళీ మిగతా పార్టీలో ఉన్నటువంటి టీడీపీకి సంబంధించిన నేతలు, జనసేనకు సంబంధించిన నేతలు వైసీపీలోకి ఎందుకు వస్తున్నారు, ఇలాంటి చర్చ ఎందుకు జరుగుతుందనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ఆసక్తిగా మారుతుంది. ఇటీవల చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి అత్యంత సన్నిహితుడు, రాయచోటి టీడీపీకి సంబంధించి కీలక నేతగా ఉన్నటువంటి సుగవాసి సుబ్రహ్మణ్యము వైసీపీ పార్టీలో చేరారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నటువంటి కీలక నేత. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆయన చాలా కాలం పాటు అత్యంత సన్నిహితంగా ఉంటూ రాయలసీమకు సంబంధించి టీడీపీ బలోపేతానికి ఎంతో కొంత కృషి చేసినటువంటి వ్యక్తి. ఒక విధంగా రాయచోటి నియోజకవర్గానికి 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రాంప్రసాద్ రెడ్డికి గెలుపు కావచ్చు, అలాగే అక్కడ టీడీపీ పార్టీ విజయం సాధించడం కోసం కావచ్చు ఎంతో కొంత కృషి చేసినటువంటి వ్యక్తి సుగవాసి సుబ్రహ్మణ్యం.